నేను ఆల్రెడీ వేరే విషయాలు చేసుకున్నాను నేను మలయాళానికి దీనికి. ఎందుకంటే వచ్చిన పాయింట్ చెప్తాను. చిరంజీవి లాగా మమ్ముటి గారు డాన్స్ చేయరుగా. డాన్స్ లేకపోతే ఆంధ్రాలో చూస్తారా? చూడరు అసలు. చిరంజీవి లాగా మమ్ముటి గారు ఫైట్ చేస్తారా? లేదు, చేయరు. చిరంజీవి గారు ఫైట్ చేయకపోతే ఆంధ్రాలో చూస్తారా? లేదు కదా. ఇవన్నీ నేను సరి చేసుకున్నాను. ఈ ఒక్క పాయింట్ నాకు మనం అనుకునే దానికంటే గొప్ప పాయింట్ అని మళ్ళీ స్క్రిప్ట్లో కూర్చొని పెద్ద అమ్మాయికి ఒక కలెక్టర్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు. అన్నయ్య పెళ్ళికి ఏర్పాటు అయిపోతుంది, బట్ అమ్మాయి వేరే విధంగా చెడిపోతుంది, అందువల్ల వాళ్ళకి పెళ్లి చేసి పెడుతున్నారు. అది కూడా అమ్మాయి ఒప్పుకున్న తర్వాత చేసి పెడుతున్నాను. కథను ఇలాగే తీసుకొచ్చి ఆ కథని సరిచేశాను. ఎందుకంటే ఆడియన్స్ ఎప్పుడు ఆడియన్స్కి ఏమి ఇవ్వాలి అనేది మనం చూడాలి, కానీ మనకు కోసం కాదు. సబ్జెక్ట్ తీయడం మన కోసం కాదు, ఆడియన్స్ కోసం. వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతారు, దీంట్లో ఎలా కనెక్ట్ అవుతారు, వాళ్ళు తప్పు ఒప్పులు వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళని ఎలా సరిచేయడం అనేది మాది. ఇప్పుడు మన ఆఫీసులో పనిచేసే వాళ్ళలాగా ఉంటారు కదా. అవును, అది వాళ్ళకి చెల్లెళ్ళు ఉన్నారు, ఆయన మాటలకు మర్యాద ఇచ్చాను కాబట్టి ఆ తప్పులు సరిచేశాను. ఇది కావాలి మనకి, మెయిన్గా కావాలి ఇది. సార్, మనం ఇప్పుడు హిట్లర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక హీరోకి 5 చెల్లెళ్ళు ఉంటారు. ఆయన్ని చూడగానే ఆ ఊరంతా భయపడుతుంది. ఇంతవరకు బాగుంది. హిట్లర్ క్యారెక్టర్కి చిరంజీవి గారు సెట్ అవుతారు. అప్పటికే ఆయన సూపర్ హీరో, సూపర్ స్టార్. ఆయనకి 5 చెల్లెల్ని పెట్టడం ఏంటి? ఆయన చూడగానే జనాలంతా భయపడడం ఏంటి? అసలు హీరోయిక్ ఇమేజ్ అనగానే మనకు ఒక డ్యూయెట్లు ఉంటాయి, హీరోయిన్ ఉంటుంది, ఇవన్నీ కదా. చిరంజీవి గారిని ఎలా ఒప్పించారు అసలు ఆ టైంలో? ఇప్పుడు ఈ బరువుని మోసే క్యారెక్టర్ కావాలి, మనిషి కావాలి కదా. ఈ బరువుని ఎవరు మోస్తారు? మనం ఎవరికో ఇచ్చేసి ఇది కరెక్ట్గా ఉండదని మనం అనుకుంటే ఎలాగా? ఆడియన్స్ ఒప్పుకోవాలి కదా. ఆయన చూస్తేనే ఊరు భయపడుతుందంటే ఆ బవర్ కావాలి కదా, ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర. అది నాకు ఆయనే కరెక్ట్ అనిపించింది. ఇలాగ మామగారులో రొటీన్గా చేసే మామగారు, అన్నయ్య గారు, తాతగారు ఇలా చేసే వాళ్ళు చెయ్యకూడదు. ఆయన దాసరి గారు చేస్తే చాలా బాగుంటుంది నేను అనుకున్నాను. అలాగే హిట్లర్లో చిరంజీవి గారు చేస్తే చాలా బాగుంటుంది. చిరంజీవి గారిని నేను ఆల్రెడీ 93 నేను డబ్ చేశాను తమిళ్లో. ఆరణి మంటలను ఒక పిక్చర్ డబ్ చేశాను. ఎందుకంటే తెలుసు ఆయన గురించి నాకు. మళ్ళీ ఆయన గురించి తెలిసి ఉంటుంది కదా. నేను ఎక్కువ చేసింది తెలుగు పిక్చరే ఎడిటింగ్ ఎక్కువ చేశాను. తెలుగు వాళ్ళతో నాకు పరిచయం 1960 నుంచి ఇప్పుడు దాకా తెలుగు వాళ్ళతోనే నాకు. అక్కడ ఉన్న వాళ్ళంతా నన్ను అరవవారు అనుకుంటున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలుగు వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే నా లైఫ్ చెప్తున్నాను. అందువల్ల ఆయన క్యారెక్టర్ మోసేదానికి ఆయనే కరెక్ట్ అనుకున్నాను. ఎందుకంటే ఊరు భయపడుతుంది, అదర్ హీరోస్ భయపడుతున్నారు, అదర్ మనుషులు భయపడుతున్నారు అంటే దానికి ఒక గంభీరం కావాలి కదా. ఆయన వస్తేనే అది ఉండాలి కదా. అది ఆయన దగ్గర ఆయన చెప్పి ఒప్పించాను. నేను ఇది మీరు చేస్తేనే బాగుంటుందండి, మీరు చెయ్యరని చెప్పి ఆయన కూడా ఉన్న డౌట్ని చిన్న క్లియరెన్స్ ఇచ్చి తర్వాత చేయించాను. ఆయన బ్రహ్మాండంగా చేశారు. అది ఎలాగ ఆడిందని మనం చెప్పవలసిన పని లేదు, అది మీకే తెలుస్తుంది. అంతటి సినిమాలో కూడా కామెడీని పెట్టి హిట్లర్ అనుకుంటూ వెళ్ళే అసలు సుధాగర్ అందరూ అదేమా. ఇప్పుడు ఒక్కొక్కటికి ఏంటంటే మనం ఆర్టిస్ట్ని ఫిక్స్ చేయడంలోనే ఉంది, అది మెయిన్. ఆర్టిస్ట్ ఫిక్స్ చేయడంలో ఉంది. ఇప్పుడు ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మమ్ముటి గారు వచ్చి ఇప్పుడు ఆయన పిక్చరే కొన్నాను, హిట్లర్ అన్న మలయాళం పిక్చరే కొన్నాను. ఇప్పుడు మమ్ముటి గారు డాన్స్ బ్రహ్మాండంగా చేస్తారా? లేదు కదా. లేదు. ఫైట్ బ్రహ్మాండంగా చేస్తారా? చేస్తారు, యావరేజ్గా చేస్తారు. బట్ చిరంజీవి గారు డాన్స్ బ్రహ్మాండంగా చేస్తారు, ఫైట్ బ్రహ్మాండంగా చేస్తారు. ఇది 2 లేకపోతే తెలుగు వాళ్ళు చూస్తారా? లేదు కదా. బట్ దానికోసం కథ మారిస్తే తప్పైపోతుంది. అవును, దానికోసం వేరే రంబాన్ క్యారెక్టర్ని పెట్టి ఆవిడ ఇమాజినేషన్లో తీసుకెళ్ళాను, కానీ కథని మార్చాల, క్యారెక్టర్ని నేను చెడపల. క్యారెక్టర్ చెడపకుండానే బట్ ఆడియన్స్కి ఇవ్వాల్సింది ఇచ్చాను, క్యారెక్టర్ చెడపకుండా చేశాను. ఇది స్క్రిప్ట్లో కూర్చొని చేసిన పని.
ఆ, అది నా ఏ అనుకున్నాను అది పర్ఫెక్ట్గా వచ్చింది. ఆయన బాగా హెల్ప్ చేశారు నాకు. హబీబీ సాంగ్ ఇప్పుడు దాకా ఇప్పటికి ఎవరు కూడా ఉంది మరవలేరు కదా, ఎవరు మరవలేరు కదా. అవును కదా. అందువల్ల అవన్నీ మన చెప్పే విధానం ఉంది. మీరు ఒకటే ఆడియన్స్కి మర్యాద ఇవ్వాలి. వేరే ఎవరికి ఇస్తున్నారో లేదన్నది పక్కన పెడదాం. మనం ఎవరి కోసం పిక్చర్ తీస్తున్నాం? ఆడియన్స్ కోసం. వాళ్ళకి మర్యాద ఇస్తే డెఫినెట్గా మనకు వాళ్ళు మర్యాద మీన్స్ డబ్బు రూపంలో ఇస్తారు, అలా హిట్లు అవుతాయి, కలెక్షన్స్ వస్తాయి, అది రికార్డులు వస్తూ ఉంటాయి. అవునమ్మా, అది వేరే లేదు. వంట చేసే వాళ్ళు తినేదానికోసం వంట చేయట్లేదు, అందరూ తినేదానికోసం. వంట చేసే వాళ్ళు తినేదానికి వంట చేస్తున్నది లేదు కదా. లేదు, అది మీద వాళ్ళంతా బాగా తినాలని చెప్పి చేస్తున్నది. అలాగే మనం ఆడియన్స్ మర్యాద ఇవ్వాలి. మనం వాళ్ళ కోసం చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తున్నాను, మంచి పాయింట్ అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఇవన్నీ తెలుసుకోవాలని చెప్తున్నాను. నాకు సత్యజిత్ రాయ్ గారు పిక్చర్ బ్రహ్మాండంగా నచ్చుతుంది. యాజ్ ఎ టెక్నీషియన్ ఫెస్టివల్ నేను చూడని ఫెస్టివలే లేదు. ఎక్కడ ఉన్నా వెళ్ళిపోతాను నేను. అన్ని పిక్చర్ చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. బట్ చూసి నేను ఎంజాయ్ చేసేది వేరు, నేను ఆడియన్స్ కూడా ఇచ్చేది నాకు నచ్చిందని నీకు ఇస్తే నచ్చదు, అది వేరే. మనం పర్సనల్ ఇంట్రెస్ట్ అన్నది వేరు, ఆడియన్స్కి ఇవ్వాల్సింది వేరు. రెండుకి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇది మనం తెలుసుకుని చెయ్యాలి. అది మెయిన్. నాకు బాగా అన్ని లాంగ్వేజ్ చూస్తాను నేను, అన్ని లాంగ్వేజ్ చూస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను, అది వేరే విషయం. నాకు ఇంతవరకు ఇంకోటి చెప్తాను మీకు, నాకు చదువు తక్కువ. 5వ క్లాస్ 6వ క్లాస్ చదివిన వాడిని నేను. ఇంగ్లీష్ నాకు 6వ క్లాసులో ఇంగ్లీషు హిందీ వచ్చింది నేను చదివేటప్పుడు. దాంతో ఆపేశాను చదువుని, తర్వాత వెళ్ళి వచ్చేసాను. ఇందులో గొప్పతనం ఏంటని చెప్తాను మీకు. నేను పిక్చర్లు చాలా చూసి ఎడిటింగ్ చేసి అందరు రియాక్షన్స్, యాక్షన్స్ ఇవన్నీ నా మైండ్లో ఉంది కాబట్టి ఏ లాంగ్వేజ్ అయినా ఆ రియాక్షన్స్ అది అనుకుని నేను దాన్ని సీన్స్ని అర్థం చేసుకుంటాను. సింక్ అయిపోతుంటుంది. ఒక చిన్న ఉదాహరణ, పూనా కాదమ్మా, ఇది గోవాలో ఫస్ట్ ఫెస్టివల్ పెడుతున్నారు, ఫిల్మ్ ఫెస్టివల్ ఓపెనింగ్. అదే దానికోసం కొత్త థియేటర్ కూడా కట్టారు. నేను మా అసిస్టెంట్స్ వాళ్ళందరూ కూడా తీసుకెళ్తాను, ఎప్పుడు నాతో పనిచేసే వాళ్ళందరూ కూడా తీసుకెళ్తాను. అక్కడ వెళ్ళి చూస్తున్నాను, చదివిన వాళ్ళు చాలా బాగా చదివిన వాళ్ళంతా ఉన్నారు. ఇది ఒక పిక్చర్ చూస్తున్నాం, బయటికి వచ్చి వాళ్ళు ఇంటర్వెల్లో క్యారెక్టర్ ఇది అది మాట్లాడుకుంటున్నారు. నేను వింటనే టీ తాగుతూ వింటూనే ఉన్నాను. వింటనే వాళ్ళని అడిగాను, అయ్యో మీరు మాట్లాడింది ఏంటి? అందులో పిక్చర్లో అది కాదయ్యా, మీరు చెప్పింది కాదయ్యా, ఇది అదేంటి నీకు కాదు లేదయ్యా బాబు, వాడు అది చెప్పి ఉంటే వీడి రియాక్షన్ అలా వచ్చేది కాదు కదా, సీన్ అలాగుంటే వీడి రియాక్షన్ అది కాదు కదా, వీడి రియాక్షన్ అది కాదు కదా, మీరు చెప్పడం ఏంటన్నాను. అప్పుడు వాళ్ళ లోపల డిస్కస్ చేసుకుని, అవును సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్ అంటారు. అవును, అంతే కదా. ఎమోషన్స్ని అర్థం చేసుకోవాలి మనం, లాంగ్వేజ్ తెలియకపోయినప్పటికీ కూడా. మీరు ఏ లాంగ్వేజ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఏంటి మ్యాటర్, ఇది కథ, ఇది దీంట్లో సీన్స్ ఇలా జరుగుతుంది అని మనం ఎంజాయ్ చేసుకుంటే ఏ లాంగ్వేజ్ అయినా ఎంజాయ్ చేయొచ్చు. నిజమే. ఒకటిమ్మా, దేవుడు లాంగ్వేజ్ అని పఠించాడా? దేవుడు మీకు లాంగ్వేజ్ అని చెప్పాడా? ఇదే మీ తెలుగు నేర్చుకో, అరవ నేర్చుకో, అది లాంగ్వేజ్ మనం పెట్టింది. అవును, రియాక్షను మనం పెట్టుకో, ఒంట్లో వచ్చే ఇది ఏంటమ్మా యాక్షన్స్, ఇది ఉంది కదా, ఎమోషన్స్ దేవుడిచ్చింది.